మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రుల్లో 6వ రోజున దుర్గాదేవిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి, ఏ మంత్రం పఠించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో 6వ రోజు అనగా 12 అక్టోబర్ మంగళవారం ఆశ్వీజ సప్తమి రోజున శ్రీ సరస్వతీదేవి అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం 2 గంటల నుండి అమ్మవారి అలంకరణ ప్రారంభించి అంటే దర్శనాలు కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా విజయవాడలో అమ్మవారి దర్శనం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ తరపు నుండి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమయంలో మాత్రం దర్శనాలు కొంచెం ఆగుతాయి. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరణ చేస్తారు. ఆమె ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం పట్టుకొని చదువుల తల్లిగా పూజలు అందుకుంటుంది. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా మీ పిల్లల చేత సరస్వతీదేవికి వారి పుస్తకాలకు పూజ చేయించండి. ఇలా చేస్తే పిల్లలు విద్య విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు. సరస్వతీదేవి నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున ఆమెకు సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఈరోజు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అంటే ఈరోజు ముహూర్తం కూడా చూసుకోకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు చదువుకునే పిల్లలు అమ్మవారిని పూజించినట్లయితే మంచి తెలివితేటలు భవిష్యత్తు కూడా లభిస్తుంది. ఈరోజు పిల్లల్ని ఉదయాన్నే లేపి స్నానం చేయించి తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పూజకు అన్నీ సిద్ధం చేసి మినపప్పును పౌడర్ చేసి అందులో బెల్లం పాలు కలిపి ప్రమ్మిద తయారు చేసి దానిలో 5 వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ తెల్లని పూలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలు చదువుకునే పుస్తకాలను అమ్మవారి దగ్గర పెట్టాలి. పిల్లల చేత దీపాన్ని వెలిగించి సరస్వతీదేవి అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ చదువుతూ అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేయాలి. ఈరోజు తప్పకుండా సరస్వతీదేవి కవచం చదువుకోవాలి. దీని వలన వాక్ చాతుర్యం పెరుగుతుంది. దీనితో పాటు చదవవలసిన మంత్రం సరస్వతీ నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారికి ఈరోజు దద్దోజనం లేదా హల్వాను నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని పాయసాన్న ప్రియ అంటారు. అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం. పాయసం అంటే సేమియా పాయసం కాదు. సేమియా పాయసం ప్రసాదంగా ఎప్పుడూ కూడా పనికిరాదు, పెట్టకూడదు కూడా. పాయసం అంటే పాలతో చేసిన పరమాన్నం కానీ దద్దోజనం కానీ హల్వా కానీ నైవేద్యం పెట్టండి. ఈరోజు అమ్మవారికి మనం తెలుపు రంగు చీరను అలంకరింపచేయాలి. తెలుపు రంగు పూలతోనే పూజ చేసుకోవాలి. ఈరోజు తప్పకుండా మీ పిల్లల చేత పుస్తకాల పూజ చేయించండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.